కపూర్కి ఒక్కసారిగా గత 2-3 ఏళ్లు గిర్రున కళ్ళ ముందు తిరుగుతున్నట్టు అనిపించాలి. మరీ ముఖ్యంగా 2023, 2024ని ఈ ఇయర్ సెప్టెంబర్లో గుర్తు చేసుకుని తీరాల్సిందే శ్రీదేవి తనయ. ఆ కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఏం జరిగింది, ఈ ఏడాది ఏం జరగబోతోంది? కమాన్ లెట్స్ వాచ్. బవాల్ సినిమా రోజుల్ని గుర్తు చేసుకుంటున్నారు జాన్వీ కపూర్. వరుణ్ ధావన్, జాన్వీ కలిసి నటించిన ఆ సినిమా అప్పట్లో బాలీవుడ్లో మంచి హిట్ అయింది. ఇదే జోడీ రిపీట్ అవుతుందని ఆ మధ్య వార్తలొచ్చినప్పుడు అందరూ ఖుషి అయ్యారు. పక్కా రొమాంటిక్ ఎంటర్టైనర్ చూడ్డానికి మేం సిద్ధం అంటూ సిగ్నల్స్ పంపించారు. అందరూ ఎదురుచూసిన రోజు తొందరలోనే రానుంది. సెప్టెంబర్ 12న విడుదల కానుంది సన్నీ సంస్కారికి తులసి కుమారి ప్రేమ కథతో తెరకెక్కింది మూవీ. తులసి ప్రేమను దక్కించుకోవడానికి సన్నీ ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. 2023లో వరుణ్తో చేసిన సినిమానే కాదు, 2024లో తారక్తో చేసిన దేవరాని కూడా గుర్తు చేసుకుంటున్నారు జాన్వీ కపూర్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ దేవరా రిలీజ్ అయింది కూడా సెప్టెంబర్లోనే. అప్పటినుంచి మరే రిలీజ్ చూడలేదు జాన్వీ. సో ఈ సెప్టెంబర్లో ఈ 2 అకేషన్స్ని సెలబ్రేట్ చేసుకుంటారన్నమాట. ప్రస్తుతం సెట్స్ మీద చాలా సినిమాలే ఉన్నాయి జాన్వీ కపూర్కి. పరమసుందరి ఓవైపు షూటింగ్ జరుపుకుంటోంది, మరోవైపు RC-16 పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అల్లు అర్జున్ అట్లీ సినిమాలో జాన్వీ అనే టాక్ ట్రెండ్ అవుతోంది. ఇవన్నీ కంప్లీట్ అయ్యే సమయానికి దేవరా 2 లైన్లో ఉన్నా ఆశ్చర్యపోకర్లేదు. డార్లింగ్ పేరు గట్టిగానే వినిపిస్తోంది మళ్ళీ. అసలు డార్లింగ్ పేరు లేకుండా సినిమా వార్తలుంటాయా అనేగా మీ అనుమానం? అందులో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఇక వరుసగా యంగ్ రెబల్ స్టార్ పేరు వినిపిస్తూనే ఉంటుంది అంటున్నారు అనలిస్టులు. ఇంతకీ ఏంటి విషయం? మా నాన్న మీద గౌరవంతో కన్నప్పలో నటించినందుకు ప్రభాస్ డబ్బులు తీసుకోలేదు, ఆ మాటెత్తితే ఊరుకోనన్నారు అంటూ విష్ణు చెప్పిన మాటల్ని రిపీటెడ్గా వైరల్ చేసుకుంటున్నారు అభిమానులు. కన్నప్ప రిలీజ్ అయితే డార్లింగ్ను ఒకసారి చూడాలని అనుకుంటున్నారు. అంతేకాదు, బాహుబలి రూపంలో వారికో స్వీట్ సర్ప్రైజ్ ఉంది అన్నది ఇండస్ట్రీ మాట. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపారు? ఇది సెకండ్ పార్ట్కి యూఎస్పీ అయితే అవ్వచ్చేమో కానీ అంతకు మించిన మ్యాజిక్ ఏదో ఉంది పార్ట్ 1లో అంటూ మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు ఆ మాటల జోరు పెరిగింది. ఫస్ట్ బాహుబలి రిలీజ్ అయిన డేట్కే రీ రిలీజ్ ఉండే అవకాశాలున్నాయన్నది ఫ్యాన్స్కి స్వీట్ న్యూస్. రీ రిలీజ్ ఫీవర్ నుంచి కాస్త బయటపడ్డాక రాజాసాబ్ని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఆగస్టు మధ్యలో ది రాజాసాబ్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారట. మారుతి కెరీర్లో నెవర్ బిఫోర్ అన్నట్టుంటుందట రాజాసాబ్. ప్రభాస్తో కలిసి పనిచేసిన రోజుల్ని అసలు మర్చిపోలేనని అంటున్నారు సప్తగిరి. రాజాసాబ్ గురించి ఈ మధ్య ఆయన చెప్పిన మాటలు ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. డార్లింగ్ ఫ్యాన్స్ ఈ సినిమాతో పండగ చేసుకోవటం ఖాయం అన్నది ఆయన మాటల్లో వినిపించిన మీనింగ్. వీటన్నిటినీ విన్న ఫ్యాన్స్ ఈ ఇయర్కి ఈ అప్డేట్ సరిపోతాయంటూ ఖుషి అయిపోతున్నారు. పుష్ప 3 స్క్రీన్ మీదకి ఎప్పుడొస్తుందో ఫ్యాన్స్కి క్లారిటీ వచ్చేసింది. లాస్ట్ డిసెంబర్ నుంచి ఇప్పటికీ పుష్ప 2 ఏదో ఒక రకంగా ట్రెండింగ్లో ఉన్న విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. పుష్ప 2 గురించి మాట్లాడుతున్నప్పుడు జాతర ఎపిసోడ్ని మిస్ అయితే ఎలా, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఓ న్యూస్ చెప్తానంటూ ఇంట్రెస్టింగ్ విషయాల్ని షేర్ చేసుకున్నారు రాక్ స్టార్. పుష్ప పుష్ప అంటూ పుష్పరాజ్ సాధించిన క్రెడిట్ని మళ్ళీ మళ్ళీ అనుకుంటున్నారందరూ. నాన్ బాహుబలి రికార్డుల్ని కొట్టడం అంటే మాటలా? అలాంటిది పుష్పరాజ్ కొట్టి చూపించినప్పుడు ఆ మాత్రం సౌండ్ ఉండాలి కదా అంటోంది అల్లు సైన్యం. పుష్ప 3 రిలీజ్ గురించి కూడా ఓ క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. కరెక్ట్గా ఈ టైంలోనే పుష్ప 2 జాతర సాంగ్ గురించి డీటెయిల్స్ రివీల్ చేశారు DSP. పుష్ప 2 సినిమాలో హైలైట్ అయిన పాటల్లో జాతర సాంగ్ ఉంది. అసలు ఆ ఎపిసోడ్ సినిమా మొత్తానికే హైలైట్ అయింది అన్నది అందరూ గుర్తించిన విషయం. అయితే ఫస్ట్ ఈ సీన్ని నిమిషం పాటే ప్లాన్ చేశారట సుకుమార్. ఆ రఫ్ ఫుటేజ్ని దేవిశ్రీకి పంపారట. ఫుటేజ్ చూసిన వెంటనే ఇక్కడ ఎమోషన్కి స్పెషల్ స్కోప్ ఉందనిపించి చంద్రబోస్ని పిలిపించి పాట రాయించారట DSP. ఆ పాట విన్న సుకుమార్ స్ట్రక్ అయ్యారట. ఇమీడియట్గా గ్రౌండ్లో జాతర సాంగ్ మీద వర్కౌట్ చేయటం మొదలుపెట్టేసిందట టోటల్ టీమ్. జనాలందరికీ నచ్చిన జాతర సాంగ్ బ్యాక్ స్టోరీ ఇదే అంటూ డీటెయిల్స్ చెప్పారు దేవి. ఈ ఒక్కటే కాదు, సూసేకితో పాటు అన్ని పాటలు క్లిక్ అయ్యాయనుకోండి అంటున్నారు దేవిశ్రీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి స్వీటీ అనుష్కకు ఓ పోలికని వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు జనాలు. వ్యక్తిగతంగానా వృత్తిపరంగానా అనే డౌట్లేం పెట్టుకోకండి, అంతా ప్రొఫెషనల్ వ్యవహారమే. ఏంటది అంటారా? ఇప్పుడు టాపిక్ వచ్చిందంటే ఇంకేమై ఉంటుంది, రిలీజ్ల గురించే అండి.
చెప్పిన డేట్కి రావటం పక్కా అంటూ మార్చి నెలలో వచ్చే విషయాన్ని ఆ మధ్య మళ్ళీ చెప్పింది హరిహర వీరమల్లు టీం. మార్చిలో పవర్ స్టార్ వస్తే అదే డేట్కి అంత కాన్ఫిడెంట్గా మిగిలిన సినిమాల రిలీజ్ పోస్టర్లు ఎలా పడుతున్నాయని చాలా మంది అనుమానించారు. ఆ డౌట్లన్నీ నిజాలయ్యాయిప్పుడు. వీరమల్లు పోస్ట్ పోన్ అయింది. మే 9 మీద కర్చీఫ్ వేసేసింది పవర్ టీం. ఇప్పుడు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ని అనుష్క ఫాలో అవుతారు అనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. అసలైతే ఈ సమ్మర్కి థియేటర్స్లో ప్రత్యక్షం కావాలి ఘాటి. అనుష్క నటిస్తున్న ఈ సినిమా మీద మంచి హైప్ ఉంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ఘాటి మళ్లీ ఊపిరులూదుతుందని క్రిటిక్స్ ఒపీనియన్. అనుష్క, క్రిష్ జాగర్లమూడి కాంబోకున్న క్రేజ్ అందుకు ప్రధాన కారణం. అంతా బానే ఉంది. కాకపోతే ఇప్పుడు చెప్పిన డేట్కే అంటే ఏప్రిల్ 18నే అనుష్క ఘాటి రిలీజ్ అవుతుందా లేదా అనే నయా చర్చ షురూ అయింది. మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి తర్వాత మరే సినిమా విడుదల కాలేదు అనుష్క కెరీర్లో. పాన్ ఇండియా రేంజ్లో దూసుకుపోతుందనుకున్న అభిమాన తార ఇలా స్లోగా నడుస్తుండడం అభిమానులకు కాస్త ఇబ్బందిగా అనిపించినా లెట్స్ వెయిట్ అండ్ సీ అనే ధోరణితోనే వేచి చూస్తున్నారు. పర్ఫెక్ట్ మూవీ కావాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందేనని ఘాటి వాయిదాని ప్రకటిస్తారా లేదంటే చెప్పిన డేట్కే వచ్చేస్తారా? ప్రస్తుతానికి ఇది మాత్రం సస్పెన్సే. ఈ మధ్య కాలంలో మళ్ళీ వార్తల్లో కనిపిస్తున్నారు తమన్నా భాటియా. ప్రజెంట్ చేస్తున్న మూవీస్, ట్రెండ్స్ గురించి మాత్రమే కాదు, పర్సనల్ లైఫ్ పరంగానూ ట్రెండ్ అవుతున్నారు ఈ బ్యూటీ. లేటెస్ట్ గా మిల్కీ బ్యూటీ ఇచ్చిన ఫ్యాషన్ స్టేట్మెంట్ కూడా వైరల్ అవుతోంది. నా ఆలోచన తీరు ఎలా ఉందో మీరు ప్రత్యేకంగా సర్వే చేయనక్కర్లేదు. జస్ట్ నా స్టైల్ని ఫాలో అయితే సరిపోతుందంటున్నారు తమన్నా భాటియా. ఎప్పటికప్పుడు తన మూడ్ని ఎలివేట్ చేసేలా వస్త్రధారణ ఉంటుందని అంటున్నారు మిల్కీ బ్యూటీ. ఒకప్పటితో పోలిస్తే ఈ మధ్య తమన్నా చేతిలో స్టార్ హీరోల సినిమాలు లేవు. చేస్తే ఓటీటీలు లేకుంటే ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్ అంతే. అంతకు మించి భారీగా ఆమెకు పేరు తెచ్చిపెడుతున్న సినిమాలైతే లేవు. ఆ మధ్య వా నువ్వు కావాలయ్యా సాంగ్ సౌత్ని ఓ ఊపేసింది. అడపాదడపా చేస్తున్న స్పెషల్ సాంగులు మంచి పేరే తెచ్చిపెడుతున్నాయి తమన్నాకి. స్త్రీ 2లోనూ ఆమె సాంగ్కి మంచి అప్లాజే వచ్చింది. సో వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా వినియోగించుకోవాలనుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం తాను చేస్తున్న సినిమాల గురించి కూడా ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. ఓదెలా 2 సినిమా గురించి కూడా అలాగే ప్రమోట్ చేస్తున్నారు. విజయ్ వర్మతో లవ్కి తమన్నా బ్రేకప్ చెప్పేశారని వార్తలొస్తున్న నేపథ్యంలో ఆమె ఫ్యాషన్ మీద ఫోకస్ చేస్తూ ఉండడాన్ని ఎక్కువగా గమనిస్తున్నారు అభిమానులు. మళ్లీ సినిమాల్లో తన సత్తా చాటడానికి మిల్కీ బ్యూటీ రెడీ అవుతున్నారనే టాక్ జోరుగా ప్రచారం అవుతోంది. చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.